నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ను ప్రారంభించిన సీఎం. 1000 కోట్లతో ఏర్పాటు చేసిన హీరో ఫ్యూచర్ ఎనర్జీస్. అమరావతి రుషికొండ నిర్మాణాలపై మండలిలో వాడివేడి చర్చ. వైసీపీ పాలనంతా విధ్వంసమేనని కూటమి నేతల ధ్వజం. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు సీట్ల కేటాయింపు. ప్రతిపక్ష బెంచ్లో ముందు వరుసలో జగన్కు స్థానం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం. కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానంలో ఆలపాటి రాజా ముందంజ. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్న రేవంత్ రెడ్డి. బనకచర్ల ప్రాజెక్టుపై జోక్యం చేసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి. ఎస్ఎల్బీసీలో రెస్క్యూ టీంకు సవాలుగా మారిన బురద పూడిక. టీబీఎంను కత్తిరిస్తూ ముందుకు సాగుతున్న సిబ్బంది. అకస్మాత్తుగా అమెరికా వెళ్లిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ట్రంప్ ప్రతిపాదిత సుంకాలపై స్పష్టత కోరే అవకాశం. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నిక సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం 20,783 ఓట్లకు గాను చాలా వరకు ఇన్వాలిడ్ ఓట్లు అయ్యాయి. సుమారుగా 1000 పైగానే ఇన్వాలిడ్ ఓట్లు అవ్వడంతో కేవలం 19,813 ఓట్లను లెక్కించారు. ఈ 19,813 ఓట్లకు సంబంధించిన వాటిలో ఒక మ్యాజిక్ ఫిగర్ని, ఎందుకంటే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించినటువంటి ఒక మ్యాజిక్ ఫిగర్ని ఇవ్వడం జరిగింది. అది 10,068గా నిర్దేశించారు. ఈ 10,068 ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రక్రియను మొదలుపెట్టారు. ఆ ప్రక్రియ కూడా పూర్తయింది. మధ్యాహ్నం 12:30 రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు ప్రారంభించారు. ఇప్పుడు సమయం 7 కావస్తుంది. సుమారుగా ఇన్ని గంటలు కూడా రెండో ప్రాధాన్యత ఓటు సంబంధించినటువంటి లెక్కింపును కొనసాగించారు. అయితే కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. సుమారుగా 10,068 ఓట్ల మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ని పీఆర్టీయూ అభ్యర్థి అయినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు అది చేరుకోవడం జరిగింది. కొద్దిసేపట్లోనే అధికారికంగా ఎన్నికల సంఘం చెందినటువంటి రిటర్నింగ్ అధికారి ఎమన్ హరీంద్ర ప్రసాద్ ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలిమినేషన్ ప్రక్రియలో సుమారుగా 8 మంది అభ్యర్థుల్ని ఎలిమినేషన్ చేశారు. చివరిగా కొరేడ్ల విజయగౌరిని ఎలిమినేషన్ చేసినప్పుడు అందులో వచ్చినటువంటి ఓట్లతోటి గాదె శ్రీనివాసులు నాయుడు 10,068 ఓట్లను చేరుకోవడం జరిగింది. చివరిగా ఉన్నటువంటి పాకలపాటి రఘువర్మ కూడా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదటి ప్రాధాన్యత ఓటు ఎవరికి రాకపోవడం, అలాగే చాలా వరకు చెల్లని ఓట్లు అవ్వడం, అంటే టీచర్ల ఉండి కూడా సుమారుగా 1000కి పైగానే ఓట్లు ఇటు ఇన్వాలిడ్ ఓట్లుగా ఉండడం రెండో అంశంగా తీసుకోవచ్చు. కానీ కౌంటింగ్ ప్రక్రియ చూసుకున్నట్టయితే ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారుగా 11 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది. 40 మంది సిబ్బంది మొత్తం అంతా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. 20 టేబుల్ని ఏర్పాటు చేశారు. మొదటి ప్రాధాన్యత రాకపోయిన తర్వాత కూడా కేవలం భోజన విరామానికి 10 నిమిషాల సమయం ఇచ్చి తిరిగి మళ్ళీ రెండో ప్రాధాన్యత ప్రక్రియ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియని ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు, కౌంటింగ్ సంబంధించిన అధికారులు పూర్తి చేశారు. మరికొద్ది సేపట్లోనే పీఆర్టీయూ చెందినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు అధికారికంగా గెలిచిన అంశాన్ని కూడా రిటర్నింగ్ అధికారి ప్రకటించే అవకాశం ఉంది. 10,068 ఓట్ల మార్కును కూడా సాధించడంతో ఈ గెలుపుని నిర్ధారిస్తారు. ఆ గెలుపుని కొద్దిసేపట్లోనే ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ముందు నుంచి కూడా కేవలం ముగ్గురు సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ వచ్చారు. వారితో మాట్లాడదాం. ఎలా ఉంది, ఏ రకంగా ఉంచారు, సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిసింది ఏమంటారు? ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ త్వరలో ముగిసిపోతుంది. మేము పర్ఫెక్ట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టాము.
ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా చూస్తున్నాం. ఎలా ఉంచారంటే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎలాంటి గ్యాడ్జెట్లు తీసుకువెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కదా, ఏమంటారు? Number 1, inner tier APSP, then outer tier, middle tier air, outer tier civil ద్వారా, తర్వాత డ్రోన్స్, CCTV, లైటింగ్, ఈ అన్ని విధంగా మేము సర్వేలెన్స్ పెట్టుకున్నాం. ఎక్కడ ఎటువంటి అబ్జెక్షన్ ఎవరు పెట్టలేదు, ఎవరు అలిగేషన్ కూడా పెట్టలేదు. ర్యాలీలకు ఏదైనా అనుమతి ఉంటుందని లేదు, ఎటువంటి అనుమతి లేదు. మేము ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా చూస్తున్నాం. కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. మరికొద్ది సేపట్లోనే రిటర్నింగ్ అధికారి ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఫలితాలకు సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. మరోవైపు పోలీసులు కూడా ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి కౌంటింగ్ జరిగినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావన చేస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్. గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా ఆధిక్యం కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు అశ్విని. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో కూటమి తరపున పోటీ చేసినటువంటి ఆలపాటి రాజా ఆధిక్యం దూసుకెళ్తున్నారు. 2 రౌండ్లు ముగిసేసరికి ఆయన దాదాపు 20,700 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థి పీడీఎఫ్ తరఫున పోటీ చేసినటువంటి ఆలపాటి రాజా కేఎస్ లక్ష్మణరావు కంటే ఆలపాటి రాజా 20,746 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఆయన మొదటి రౌండ్ నుంచి కూడా అదే ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 3వ రౌండ్ కౌంటింగ్ నడుస్తుంది. మొత్తం 9 రౌండ్లు ఓట్ల లెక్కింపు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2,41,000 ఓట్లు పోలయ్యాయి కాబట్టి ఒక్కొక్క రౌండ్కు 28,000 ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం 28 టేబుల్ చేసి ఒక్కొక్క టేబుల్కు 1000 ఓట్లు చొప్పున ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 3వ రౌండ్లో కూడా ఆలపాటి రాజా ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇంకా కౌంటింగ్ ప్రక్రియ 3వ రౌండ్ ఇంకా పూర్తి కాలేదు. దాదాపు 7:45 నుంచి 8 గంటల సమయానికి 3వ రౌండ్ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే మనం లోపలికి వెళ్ళి చూస్తున్నటువంటి అక్కడి పరిణామాలు కావచ్చు, అక్కడ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఎక్కువ ఓట్లు ఆలపాటి రాజాకి అక్కడ వస్తున్న పరిస్థితి. మొత్తం 60 నుంచి 70% ఓట్లు ఆలపాటి రాజాకు వస్తుండగా 20-25% మధ్యలో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరాజుకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక మూడో స్థానంలో చూసుకుంటే కనుక ఇన్వాలిడ్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఎక్కువగా ఇన్వాలిడ్ ఓట్లు నమోదున్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ 2 రౌండ్ల ఫలితాలు చూసినప్పటికీ కూడా ఆ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 10 నుంచి 11% మేర చల్లని ఓట్లు నమోదవుతున్నాయి. మొదటి రౌండ్లో 3,080 ఓట్లు నమోదు కాక రెండో రౌండ్లో 3,005 ఓట్లు చల్లని ఓట్లు నమోదయ్యాయి. అంటే దాదాపు 11% మేర ఈ చల్లని ఓట్లు ఉన్నట్టుగా కూడా అధికారులు చెబుతూ ఉన్నారు. ఇక మిగతా అభ్యర్థులు ఎవరు కూడా దాదాపు పోటీలో లేరని చెప్పాలి. అందరికీ కూడా ఒక్కొక్క రౌండ్కు 80, 100 ఆ విధంగా మాత్రమే ఓట్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఎవరు కూడా 1000 ఓట్లు కూడా వారు సాధించిన పరిస్థితి. 3వ రౌండ్లకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ 2వ విడతల షిఫ్ట్లో పనిచేసినటువంటి సిబ్బంది అంతా కూడా రిలీవ్ అవుతారు. 8 గంటలకు మరొక నైట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు సిబ్బంది వచ్చి ఆ కౌంటింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు. ఎందుకంటే రాత్రంతా కూడా ఈ కౌంటింగ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. 2,41,000 ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. కాబట్టి మొదటి ప్రాధాన్యత సంబంధించి దానికి సంబంధించి ఆ ప్రక్రియ కొనసాగించేందుకు మధ్యాహ్నం నుంచి చేసినటువంటి సిబ్బంది రిలీవ్ అయ్యి ఇప్పుడు మూడో షిఫ్ట్ సిబ్బంది వచ్చి విధుల్లో చేరి ఆ లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తారు. ఇప్పుడు అందుతున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం ఇదే ట్రెండింగ్ కొనసాగుతే కనుక 5 రౌండ్లలోనే ఆలపాటి రాజాకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే 2 రౌండ్లలోనే 20,000 ఓట్లు పైగా ఆధిక్యత సాధించిన తరుణంలో ఇదే ట్రెండింగ్ కొనసాగితే కనుక మ్యాజిక్ ఫిగర్కు 1,05,000 ఓట్లు సరిపోతాయి. కాబట్టి ఆ ఓట్లు ఆయన పొందేటువంటి అవకాశం అయితే 2 రౌండ్లు 5 లేదా 6 రౌండ్లోనే ఆ మ్యాజిక్ ఫిగర్ పొందేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. లక్ష్మణరావు పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు పోటీ ఇస్తారని భావించినప్పటికీ అంత అనుకున్న స్థాయిలో అయితే ఆ పోటీ అయితే కనిపించడం లేదని చెప్పాలి. ఎందుకంటే మెజార్టీలో చాలా ఎక్కువగా 60 నుంచి 70% ఓట్లు అయితే ఆలపాటి రాజా సాధించిన పరిస్థితి. రెండో ప్రాధాన్యత ఓట్లకు కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లోనే ఆలపాటి రాజా గెలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. తిరుపతిలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. దాదాపు 1,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2,000 మందికి ఉపాధి లభించనుంది. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధనలో భాగంగా
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం, $10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడడం తగ్గించడానికి, 2070 నాటికి భారతదేశం నెట్ జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని చంద్రబాబు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ ప్లాంట్తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీకి సహకారం అందిస్తాయని చెప్పారు. విస్తారమైన తీర ప్రాంతం, ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్తో ఆంధ్రప్రదేశ్ దేశీయ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి అనువైందని చంద్రబాబు తెలిపారు. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుందని, రానున్న రోజుల్లో దీని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉందన్నారు. వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీ సీఎండీ రాహుల్ ముంజల్ పాల్గొన్నారు. అమరావతి, రుషికొండ ప్యాలెస్లపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య జరిగిన చర్చతో శాసన మండలి దద్దరిల్లింది. వైసీపీ రాష్ట్రం విధ్వంసానికి గురైందని కూటమి నేతలు ధ్వజమెత్తగా, విధ్వంసం అని పదే పదే అంటున్నారు అని ఏంటో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. తప్పు జరిగిందన్న ఆధారాలు ఉంటే శిక్ష అనుభవిస్తామని బొత్స స్పష్టం చేశారు. 3 రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం అది. దాంట్లో ఏ విధమైన డిస్ప్యూట్ లేదు, ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. ఆ ప్రకారం ఆ రోజు చేశాం అధ్యక్ష. ప్రభుత్వంలో పెద్దలు ఆ రోజు మాజీలు వచ్చి చెప్తే ఏముంది ఇక్కడ 3 సంవత్సరాలు అయింది అమరావతి దాన్ని ప్రారంభించారు. ఆ రకంగా శ్మశానాలుగా దాని నుంచి ఏం చూడడానికి వస్తారయ్యా, దాన్ని ఏంటి చేస్తారు అని చెప్పి అన్నాను అధ్యక్ష. మీరు ఆ మాట అన్నందుకు మీరు ఏమైనా కాటి కాపరా దానికి? కేబినెట్ సమావేశాలు నిర్వహించారు అంటే మీరు శ్మశాన వాటికలో కేబినెట్ సమావేశాలు నిర్వహించారా? చక్కగా మేము కట్టిస్తే శుభ్రంగా అందులో పరిపాలన చేయాల్సింది పోయి విధ్వంసం చేశారు అందులో కూర్చొని. పైగా మేము శ్మశానం అని దాంతో పోల్చారు. మీరు శ్మశానం దాంతో పోల్చి 5 ఏళ్ళు అక్కడనే కూర్చున్నారు మీరు. ట్రాన్సిస్ట్ అంటే మనం పెర్మనెంట్ గా కట్టేలోపు ఇది వాడుకుంటామని చెప్పాము తప్ప ఇది తాత్కాలికమైన పదం ఎక్కడ కూడా రాలేదు అధ్యక్ష. సచివాలయం భవనం, హైకోర్టు ఆ రోజు ఏవైతే మనం ఫౌండేషన్స్ వేసాం అధ్యక్ష, 5 సంవత్సరాలు నీటిలో ములగబెట్టారు. 8 మాసాల నుంచి ఆ నీరు తొండుతుంటే ఇప్పుడు కూడా రావడం లేదు. ఇవన్నీ ఒక వ్యక్తి కావాలని చేసినప్పుడు మీలాంటి సీనియర్సేనే కనీసం ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతుంటే ఇంకా దాన్ని సమర్థించారు. మాట్లాడితే అధ్యక్ష, మాట్లాడితే మా బొత్స సత్యనారాయణ గారు గౌరవనీయులు, ఇది మీరు 10,500 ఎస్ఎఫ్టీ పెట్టి కట్టేశారు, ప్రజాధనాన్ని వృధా చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈ రోజు కొత్త ప్రాంతం ఫైల్ టెస్టింగ్లు అన్ని చేసిన తర్వాత కాంక్రీట్ అది బాగా వేసి ఆ రేటుకి ఇస్తే రుషికొండ కొండ మీద కట్టింది ఎస్ఎఫ్టీ 26,000 అధ్యక్ష. కమోటీ లక్షల కోట్ల రూపాయలు, లైట్లు లక్షల కోట్ల రూపాయలు. ఈ రోజు ఏమైంది? అది దేనికైనా ఉపయోగిస్తున్నారా? ప్రజలు సమాజం చేసిన తప్పని చెప్పిన తర్వాత కనీసం పశ్చాత్తాపం లేదు. అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు ఆయన చెప్పారు కదా స్క్వేర్ ఫుట్ 26,000 అని చెప్పారు కదా. అది తప్పు జరిగిందని అధ్యక్ష. నిన్నగాక మొన్న ఆడికి ఉన్న కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన 80 కోట్ల రూపాయలు అనాపైసా చెల్లించారు అధ్యక్ష. ఎవరికైతే 100 కోట్లు బిల్లు ఇచ్చామని చెప్పారు, రుషికొండ పని మీద ఇవ్వలేదు అధ్యక్ష. ఆయన ఇంకెక్కడో కాంట్రాక్ట్ చేస్తే ఆ పనులకు బిల్లు ఇచ్చారు తప్ప రుషికొండ మీద ఇవ్వలేదు. అదే మీరైతే 5 సంవత్సరాలు తెలుగుదేశం హయాంలో చేసిన ఒక్క పనికి బిల్లు ఇవ్వలేదు, కార్యక్రమం చేయలేదు. మేము అలా కాదు అధ్యక్ష. కక్ష సాధింపు చర్యలు అనేవి మాకు దరిదాపుల్లో ఉండవు, రావు. మరి ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాదా? విమర్శలకి పశ్చిమర్శలు కాకుండా సబ్జెక్ట్ ఏది ఉందో సబ్జెక్ట్ కల్పని మీరు మాట్లాడండి. ఏదైనా సరే మేము మాట్లాడుతూ సమాధానం చెప్పండి. అటు నుంచి అప్పుడు ఏమైనా జరిగింది, తప్పులు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. లేదు తప్పుల మీద వచ్చి మీరు ఎంక్వైరీ చేస్తారని వేయండి, తప్పులు ఇచ్చి నిలబెట్టండి. తప్పు చేస్తే అదిగో దీనికి తప్పు చేసి నిలబెట్టండి. తప్పు చేసిన వాళ్ళు శిక్షణ పడవలసిందే. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వాడు తప్పింది పెరగడానికి వీల్లేదు. శాసనసభలో మంత్రులు, సీనియర్ సభ్యులకు మొదటి వరుసలో సీట్లు కేటాయించారు. దీనిపై 0 అవర్ ముగిసిన తర్వాత శాసనసభలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్గా ముందు వరుసలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్లు కేటాయించారు. సీఎం చంద్రబాబుకు 1వ నెంబర్ సీటు కేటాయించగా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు 39వ నెంబర్ సీటు ఇచ్చారు. అసెంబ్లీలో సీనియారిటీ ప్రాతిపాదికన ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. ప్రతిపక్ష బెంచీలో ముందు వరుసలో జగన్కు సీటు ఇచ్చారు.
సీనియర్ సభ్యులకు సీట్లు కేటాయింపుపై అసెంబ్లీ లాబీలో నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. గంటా శ్రీనివాసరావుతో పాటు సీనియర్ సభ్యులు మొదటి వరుసలో కూర్చోవాల్సి ఉన్నందున అసెంబ్లీకి హాజరు కాకుండా తప్పించుకోలేరని పయ్యావుల కేశవ్ సరదాగా వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్కు సీటు ఎక్కడ వచ్చిందనే అంశంపైన సభ్యుల మధ్య చర్చ జరిగింది. నిబంధనల ప్రకారం చివరి బ్లాక్ మొదటి వరుసలోనే వచ్చిందని నేతలు తెలిపారు. గౌరవ స్పీకర్ గారు మంత్రివర్యులకు సభ్యులకు సభలో సీట్లు కేటాయించారు. ఇక నుంచి సభ్యులు తమకు కేటాయించిన స్థానాల్లో ఆసీనులు కావాలి. అవసరమైతే సీటు గుర్తించడానికి సచివాలయ సిబ్బంది సహకరిస్తారు. 3 రాజధానుల అంశంపై వైసీపీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 3 రాజధానులే తమ విధానమని చెప్పుకుంటూ వచ్చిన ఆ పార్టీ నేతలు వెనక్కి తగ్గారు. రాజధానిపై తమ నిర్ణయాన్ని పార్టీలో చర్చించి చెబుతామని బొత్స సత్యనారాయణ తెలిపారు. మేము చెప్పాం కదండి, మా విధానం 3 రాజధానులు అవసరం చెప్పాను నేను ఆ రోజుకి. మళ్ళీ ఈ రోజు నువ్వు అడుగుతున్నావు కాబట్టి మా పార్టీ విధానాన్ని మేము డిస్కస్ చేసుకొని చెప్తాము. ఆ రోజుకి మాది 3 రాజధానులు మా విధానం. ఆ రోజుకి నేను ఈ రోజుకి మళ్ళీ పార్టీ డిస్కస్ చేసుకొని చెప్తాను. మేము డిస్కస్ చేసుకొని మేము చెప్తాము. ఆ రోజుకి మా విధానం ఇది. అందులో ఇక్కడ శాసన రాజధాని పెడదామని ఇక్కడ వచ్చి తయారు చేద్దామని అనుకున్నాం. ఈ రోజు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ ఈ సమస్య మళ్ళీ ముందుకు వస్తే దాని మీద డిస్కస్ చేసుకొని మేము చెప్తాం. కృష్ణా జలాలు సహా గోదావరి ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్తో కలిసి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఢిల్లీలో చర్చలు జరిపారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఏపీ ఎక్కువ నీళ్లు తీసుకుంటోందని ఫిర్యాదు చేశామన్నారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ఏపీ నీటి తరలింపును ఆపాలని కోరామన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. గోదావరిపై ఏపీ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయాన్ని కూడా కేంద్ర మంత్రికి వివరించామన్నారు. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించి తమకు ఎలాంటి ప్రతిపాదన డీపీఆర్ రాలేదని కేంద్ర మంత్రి అన్నారని తెలిపారు. ఆ ప్రాజెక్టు వివరాలు వస్తే తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారని వివరించారు. తెలంగాణలో నికర జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కేటాయింపుల ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి. ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి గోదావరి జలాలను బంకచెరువుల ద్వారా కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు. మళ్ళీ కృష్ణా నది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. జీఆర్ఎంబీలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అనేది అప్పుడు చర్చ చేస్తాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మహబూబ్ నగర్ కు చెందిన నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ లేబర్ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. ఆ తర్వాత జరిగిన విచారణలో ఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా ఇంతవరకు కార్మికుల జాడ తెలియలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కార్మికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీం సహా ఎల్ఎన్టీ కంపెనీ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. ఈ పనులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని ఏజీ తెలిపారు. ఏజీ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు పిటిషన్పై విచారణను ముగించింది. త్వరలో భారత్పై ప్రతీకార సుంకాలు విధిస్తామని ఇటీవల ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ ఆకస్మికంగా అమెరికాకు వెళ్లారు. మే 8 వరకు అక్కడే ఉండి అధికారులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అయితే పీయూష్ గోయల్ అమెరికా ఆకస్మిక పర్యటన వెనుక గల కారణాలను కేంద్ర వాణిజ్య శాఖ వెల్లడించలేదు. ప్రతిపాదిత సుంకాలపై అమెరికాను స్పష్టత కోరటం, భారత్పై పడే ప్రభావాన్ని అంచనా వేయడంతో పాటు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరపనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆటోమొబైల్స్, రసాయనాలు వంటి పారిశ్రామిక వస్తువులపై సుంకాల తగ్గింపునకు సిద్ధంగా ఉన్న భారత్
వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని అమెరికా చేస్తున్న ఒత్తిడికి తలొగ్గేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తగ్గిస్తే మన రైతులపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదముందని పలు నివేదికలు పేర్కొన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. వన్యప్రాణుల సంరక్షణను భారత్ గౌరవంగా భావిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే రాబోయే తరాల కోసం వన్యప్రాణాల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. గుజరాత్లోని గిర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఇవాళ సూర్యోదయానికి ముందే సందర్శించిన మోదీ ప్రకృతిలో ప్రతి జీవరాశి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పర్యటన చేపట్టిన మోదీ జీపులో అభయారణ్యం మొత్తం తిరిగారు. ఈ పర్యటనలో ప్రధాని వెంట గుజరాత్కు చెందిన పలువురు మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మోదీ కెమెరాతో సింహాలతో పాటు ఇతర వన్యప్రాణులను ఫోటోలు తీశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసిన మోదీ భూమిపై ఉన్న అపూర్వ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరాలంటే నూతన దంపతులు వేగంగా పిల్లలను కనాలంటూ కేంద్రం రచించిన నియోజకవర్గాల పునర్విభజనను ఉద్దేశించి తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నాగపట్టినంలో ఓ వేడుకకు హాజరైన స్టాలిన్ ఒకప్పుడు పిల్లలను కనేందుకు నూతన దంపతులు చాలా కాలం ఆలోచించాలని తాను సూచించేవారని చెప్పారు. జనాభా ప్రాతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన వల్ల తమిళనాడుకు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు తమ గళాన్ని వినిపించేంత ప్రాతినిధ్యం ఉండదని హెచ్చరించారు. దేశం సమాజహితం కోసం తాము కుటుంబ నియంత్రణలో విజయం సాధించి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు తెచ్చుకున్నామని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు నూతన దంపతులు వేగంగా పిల్లలను కనాలని విజ్ఞప్తి చేస్తున్నామని స్టాలిన్ తెలిపారు. పిల్లలకు మంచి తమిళ పేర్లను పెట్టాలని సూచించారు. స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ ఎదురుదాడికి దిగింది.